ఎస్కే బాజీ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బాజీ గారు నమస్కారం అండి. అట్లాగే మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రామకృష్ణ గారు, ఏంటి ట్వీట్ వార్? ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి ఏదో ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి దానికి లోకేష్ గారు సమాధానం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యా వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు విజయం సాధించారు గతంలో. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్సీ. ఏమనిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి? నమస్కారం పవన్ గారు, మిగతా ప్యానలిస్టులు కూడా నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థపై ఈ విధమైనటువంటి ట్వీట్లు, ఆ ట్వీట్ చూస్తే అతని మీద అతనే పెట్టుకున్నట్టుగా ఉన్నాయి. ఏపీ ఈ సెట్ ఆయన అసలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాడు, ఎప్పుడు కౌన్సిలింగ్ జరిపాడు, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి రెస్పాన్స్ గా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయ్యా, మీ హయాంలో సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ ఇస్తే మీరు ఎప్పుడు కౌన్సిలింగ్ జరిపారు అని చెప్పని 2023 ఎప్పుడో జూలైలో జరిపారు. ఒక్కసారి వెనక్కి తీరు తీసుకో, మేము రేపు జూలైలో మేము కౌన్సిలింగ్ జరగబోతున్నాం అని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు మీరు ఇందాక అన్నట్టుగా ఇతను అసలు చూసుకుంటున్నాడా? ఎవరన్నా రాసిచ్చినటువంటి కనీసం ఆ ట్వీట్ కూడా చూసుకోకుండా ఆ ట్వీట్ ఎవరో పెడుతున్నారు, ఇతనికి సంబంధం లేదా అని ఏదైతే మీరు అన్నారో అది కూడా ఇప్పుడు ఒక ట్వీట్ ఒక మాజీ ముఖ్యమంత్రి పెట్టాడు అని చెప్పినట్టే దానికి ప్రాధాన్యత ఉంటుంది. దాని కాన్సిక్వెన్సెస్ కూడా అతను ఆలోచించాలి కదా. అరే, బుద్ధి లేకుండా పెడుతున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి, ఆ మాత్రం తెలివి లేదా, కనీసం తెలివి లేదా అనేటటువంటి ఆలోచన వాళ్ళ వైసీపీ వర్గాల్లోనే వచ్చేటటువంటి ఎవరి చేతో పెట్టించినా గానీ ఆ మాటలు ఎవరికి వస్తాయి? జగన్మోహన్ రెడ్డికే కదా. జగన్మోహన్ రెడ్డికే వస్తుంది అంటున్నా నేను అనేది అదే. మీ వైసీపీ నాయకులే నిన్ను తిట్టుకునేటట్టుగా ఆ విధంగా అబద్ధాలు ఆడటం ఏంటండి? అసలు అబద్ధాలు ఆడటంలో జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి వాడు ఈ రాష్ట్రంలో లేడు అని చెప్పనంటే అతిశక్తి కాదండి. ఎట్లా ఉండేది సార్? ఆయన అబ్జర్వేషన్ లో ఏం చూసారు? అప్పటి విద్యా వ్యవస్థలు ఇవన్నీ ఎట్లా ఉండేవి? ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా ఉండేది అని చెప్పనంటే, విద్యా వ్యవస్థ 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థ మన రాష్ట్రంలో మట్టానికి పోయిందండి. ఉత్తీర్ణత శాతం కూడా తగ్గిపోయింది అప్పుడంతా. ఎస్, ముఖ్యంగా అసలు కనీసం జ్ఞానం అతనికి లేదని నేను అనుకుంటున్నా. విద్యారంగం మీద 3, 4, 5 తరగతులు ఉదాహరణకండి, అవి ఏ సెక్టార్ కింద వస్తాయి? ప్రైమరీ సెక్టార్ కింద వస్తాయా, సెకండరీ సెక్టార్ కింద వస్తాయా? 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ప్రైమరీ సెక్టార్ కింద వస్తాయి. ఎవడైనా బుద్ధి ఉన్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆ 3 తరగతులను తీసుకెళ్లి హై స్కూల్లో కలుపుతాడండి. అదే కదా పాపం, చిన్న పిల్లలు ఊరికి దూరం, ఎంతో దూరం, అవి కూడా ఎంతో దూరం. స్కూల్ మ్యాపింగ్ అని చెప్పని పెట్టి పిల్లవాళ్ళు నడవగలిగేటటువంటి దూరంలో స్కూల్ ఉండాలని చెప్పి అనేకమైనటువంటి విద్యా విధానాలు కోడై కూర్చున్నాయి. అదే కదా. కానీ వాటన్నిటిని పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డిని వీటిని తీసుకెళ్లి హై స్కూల్లో కలిపేశాడు. ఈ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ని తీసుకెళ్లి హై స్కూల్లో కలిపేశాడు. వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చాడు. ఇప్పుడు దాకా ప్రైమరీ స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు ఒకేసారి హై స్కూల్లో పాఠాలు చెప్పాలంటే ఎంత కష్టం అండి. అవును, అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అయితే ఇంకా చాలా దారుణాలు చేశాడండి ఆయన. ఈ పాఠశాలని బాగు చేయాలి, ఈ పాఠశాలని ఆయన అంటాడు. అప్పుడు నాకు చాలా బాగా గుర్తండి, ప్రపంచంలో మేటి విద్యార్థిని తయారు చేయటానికి విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతాను అని చెప్పని నాడు నేడు అనేటటువంటి పథకాన్ని ప్రారంభించాడండి. అవును, ఆ పథకం ద్వారా ఫ్యాన్లు, బెంచీలు, కుర్చీలు ఇవన్నీ ఓ పెద్ద, మీరు ఒకసారి ఆ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు ఒక విచారణ కమిటీ కనుక వేసేస్తే ఆ విచారణ కమిటీ ద్వారా చాలా స్కాములు, ఇప్పుడే బోల్డ్ అనే స్కాములు వస్తున్నాయి కదా రోజు ప్రతి శాఖలో. విద్యాశాఖలో కూడా పెద్ద స్కామ్ ఏంటంటే నాడు నేడు స్కామ్ అండి. అవును, మీకు నేను చెప్తా, చాలా మంది హెడ్ మాస్టర్లు చాలా ఎక్స్పీరియన్స్ చెప్తారు. మీ ఏ హెడ్ మాస్టర్ని అడిగినా కూడా ఆ స్కామ్ ఏ విధంగా జరిగేదో కూడా చెప్తారండి. అక్కడ లోకల్ గా ఉండేటటువంటి నాయకులు
నాడు నేడు పనులతో సంబంధం ఉండేది. ఉమ్, ఆ బిల్లుల మీద ఉదాహరణకి బెంచి 2,000 రూపాయలు ఉంటే ఉమ్. 3,000 రూపాయలు నువ్వు రాయాలని చెప్పని హెడ్ మాస్టర్ మీద ఒత్తిడి చేసేవారు. ఓ అంటే ఎన్ని బెంచీలు ఉంటాయి ఆ విధంగా స్కూళ్ళకి చాలా బెంచీలు ఉంటాయి, ఎన్ని ఫ్యాన్లు ఉంటాయి, ఇట్లా 2-3 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఎక్కువ రాయమనేటటువంటి సందర్భాలు ఉండటం వలన హెడ్ మాస్టరు విపరీతంగా ఒత్తిడికి లోనయ్యేవాడండి. అంతే కదా, చెయ్యకపోతే ఏంటో. అసలు హెడ్ మాస్టర్ ఇసుక్కుంటడం ఏంటండి, హెడ్ మాస్టర్ సిమెంట్ షాప్ కి వెళ్ళటం ఏంటండి, అయ్యో. హెడ్ మాస్టర్ ఐరన్ షాప్ కి వెళ్ళటం ఏంటండి, హెడ్ మాస్టర్ పెయింట్ షాప్ కి వెళ్ళటం ఏంటి, అన్ని ఇతనే కొనాలి, బిల్లులు మాత్రం ఎక్కువేసేయాలి, ఒత్తిడి మాత్రం ఇతని మీద పడాలి. నిజంగా ఇదంతా బాధాకరమైనప్పటికీ కూడా టీచర్లను వైన్ షాప్ దగ్గర కూడా నిలబెట్టాడు కదా. అది కూడా వస్తున్నానండి నేను, అదే అది కదా. కూడా వస్తున్నా. ఇట్లా మీకు తెలియదండి, చాలా మంది హెడ్ మాస్టర్లు గుండెపోటుతో చనిపోయినారండి. అయ్యో. ఏది ఈ నాడు నేడు పనుల్లో ఒత్తిడి వల్ల ఒక హెడ్ మాస్టర్ అయితే రాయలసీమలో కుర్చీలో ఉండే చనిపోయాడండి. అయ్యో, ఆ విధంగానే చనిపోయినాడు కడపలో ఒక హెడ్ మాస్టర్. అంతే కదా సార్, బాత్రూమ్ లను ఫోటోలు తీయడాలు ఏం సార్ ఇది? బాత్రూంలో టీచర్లు ఫోటోలు అనుకున్నారా ఏంటి? మిడ్ డే మీల్ ఫోటోలు తీయటం, మిడ్ డే మీల్ కాదు సార్, వాష్రూమ్లు క్లీన్ గా ఉన్నాయో లేదో ఫోటోలు తీసి ఆ ట్యాబ్ల పేరు మీద కూడా చాలా స్కాము. ఆ ట్యాబ్లు కూడా స్కామే కదా అందులో కూడా. అదో పెద్ద స్కాము. ఖచ్చితంగా నిజంగా అన్ని దీని మీద కూడా, ఈ విద్యా వ్యవస్థ మీద కూడా నాడు నేడు పేరుతో వీళ్ళు చేసిన స్కామ్లు కూడా బయటకు రావాలి సార్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. అసలు ఇంకోటి చెప్తానండి మీకు, ఆ, కరికులంలో అమరావతి పాట ఉండేదండి అంతకు ముందు. ఆ, అమరావతి మీద ఎంత విషయం కక్కాడంటే అసలు ఆ పాట ఉండటానికి వీల్లేదని చెప్పిన పాటను తీసేశాడు. ఓకే, ఆహా. అమరావతి పాఠం కూడా తీసేశాడు. ప్రతి దాంట్లో సార్, ప్రతి బుక్కు మీద, మీరు ఇందాక గుడ్ల మీద చిక్కీల మీద ప్రతి దాని మీద కూడా అయ్యగారి ఫోటో కనపడాలండి. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయి సార్ స్కూల్ బ్యాగులు, ఇప్పుడు ఎంత బాగున్నాయి. ఎవ్వరి పేరు లేదు, ఏ పార్టీ కలరు లేదు, పేరు లేదు. అంతేకాకుండా బదిలీలు పారదర్శకంగా జరిగినాయి. మీకు నిన్నగాక మొన్న జరిగినాయండి బదిలీలు. అవును, ఎవ్వరు ఒక్క సిఫార్సు కూడా నేను ఆమోదించను, ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో నా దగ్గరికి రామాకండి, మంత్రులు నా దగ్గరికి రామాకండి, పారదర్శకంగా ప్రమోషన్లు జరగాలి, పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు జరగాలి అని చెప్పని చాలా స్పష్టంగా మన లోకేష్ బాబు గారు అంటే ఇవాళ ఎమ్మెల్యేలందరూ కూడా గాలి పీల్చుకున్నారండి. అమ్మయ్య మాకు ఈ బాధ తప్పిందిరా బాబు, లేకపోయినట్టయితే చాలా మంది మా దగ్గరకు వచ్చి ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు, ఆ ఒత్తిడి నుంచి లోకేష్ బాబు గారు మమ్మల్ని తప్పించాడు. గతంలో ఇందులో కూడా పెద్ద స్కామ్ సార్, వందల కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగింది బదిలీల పేరిట. బొత్స సత్యనారాయణ గారి బదిలీల్లో ఎన్ని 75 కోట్లు కొట్టేశాడండి. అవును, ఈ అధికారులు, నేను అధికారుల పేర్లు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఈ అధికారులు కొంతమంది ఉన్నారండి, నాకు తెలుసు. అధికారులందరూ కూడాను వాళ్ళు ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించి, బొత్స సత్యనారాయణకి మధ్యవర్తిగా వ్యవహరించి బొత్స సత్యనారాయణకి దాదాపు 75 కోట్ల రూపాయలు కట్టబెట్టారండి బదిలీల్లో. ఇవాళ బొత్స సత్యనారాయణ కథా కమర్షియల్ చెప్తా ఉంటాడు, అది సోది చెప్తా ఉంటాడు. అన్ని అవినీతి పనులు చేసినటువంటి బొత్స సత్యనారాయణ ఎన్నడూ లేని విధంగా కనీసం 10th క్లాస్ ఎగ్జామినేషన్ నిర్వహించడం కూడా ఆ రోజున ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాలేదండి. ఎన్నడూ అంత తక్కువ పర్సెంటేజ్ రాకపోతే 10th క్లాస్ పరీక్ష పేపర్ లీక్ అవడానికి కారకుడు